హలో, ఈరోజు మనం ట్రావెల్ చేయబోయే ప్లేస్ మల్లప్పకొండ. ఇది మనకి బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ నుంచి 100 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. ఇది బెంగళూరు అండ్ తమిళనాడు బార్డర్లో ఉంటుంది ఈ ప్లేస్. నేనైతే ఈ ప్లేస్కి ఎర్లీ మార్నింగ్ 5 o'clock స్టార్ట్ అవుదాం అనుకున్నా, బట్ లేట్ నైట్ స్లీప్ వల్ల ఎర్లీ మార్నింగ్ కొంచెం డిలే అయింది. నేను 7 o'clock కల్లా స్టార్ట్ అయ్యాను. బట్ మీరు ప్లాన్ చేసుకుంటే ఎర్లీ మార్నింగ్ 5 o'clock స్టార్ట్ అవ్వండి. రోడ్స్ ఆర్ ప్రిటీ గుడ్. గట్టిగా మాట్లాడితే ఈ జర్నీ బైకర్స్ కోసమే. బైకర్స్ నిజంగా ఈ జర్నీని బాగా ఎంజాయ్ చేస్తారు. కానీ ఎర్లీ మార్నింగ్ 5 o'clock స్టార్ట్ అవ్వండి. నేను ఎందుకు ఇంత పర్టికులర్గా చెప్తానంటే, ఈ ప్లేస్ నా తమిళనాడు బార్డర్లో ఉంది కాబట్టి, అందులో ఇది సమ్మర్ కాబట్టి మళ్ళీ మీరు రిటర్న్ వచ్చేటప్పుడు ఆ సన్కి హాయ్ చెప్పి రావాలి ఒకవేళ డిలే అయితే. సో అందుకని కొంచెం ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయితే మీరు ఎర్లీగా రిటర్న్ అవ్వచ్చు. మనమైతే ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఆ కొండ మీదకి వెళ్తున్నాం. అక్కడ దాకా మనం బైక్ వెళ్ళదు. మనం పార్కింగ్ ఏరియా నుంచి 15 minutes ట్రెక్ కంప్లీట్ చేసుకొని ఆ ప్లేస్ మనం వెళ్ళొచ్చు. మొత్తానికి మనమైతే మన డెస్టినేషన్కి రీచ్ అయిపోయాం. ఇది మన పార్కింగ్ ఏరియా. పార్కింగ్ ఎటువంటి ఫీజు మనం పే చేయవసరం లేదు. ఇక ఫ్రీ ఆఫ్ కాస్ట్తో మనం మన వెహికల్స్ పార్క్ చేసుకోవచ్చు. పార్కింగ్ ఏరియా నుంచి వ్యూ అయితే ఇలా ఉంది. ఇక్కడ ఒక శివ టెంపుల్ కూడా ఉంది. చూడడానికి అయితే అదిరిపోయింది. ఇక్కడ నుంచి కూడా టెంపుల్ వ్యూస్ క్యాప్చర్ చేశాను. చూసి ఎంజాయ్ చేయండి.
చిన్న చిన్న ప్లేసెస్ కూడా ఉన్నాయి, బట్ అవి మనమైతే రీచ్ వెళ్ళలేదు. జస్ట్ ఏదైనా ఫుడ్ ఉంటే తినేసి వెళ్ళాం. ఇంకా అక్కడ స్టార్ట్ అయిపోయాం. కిందకి వెళ్తున్నప్పుడు టెంపుల్ వ్యూ ఇదైతే ఉంది. మొత్తానికి కిందకి రీచ్ అయిపోయాం. కిందకి వచ్చాక